ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, పరమును విడిచి పాపభూయిష్టమైనటువంటి లోకానికి వచ్చి పాపులమైనటువంటి మమ్మలను పరిరక్షించడానికి దేవా, నిన్ను నీవే అర్పించుకున్నటువంటి గొప్ప తండ్రి, ఈ యొక్క 2025 సంవత్సరము మండల కాలంలో ఈ లెంట్ డేస్లో ఈ బసవ బుధవారపు ఆరాధనలు మేము మణిగడగలిగేటువంటి కృపను మీరు మాకు ఇచ్చారయ్యా. ఎంతో మందికి లేనటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు దేవా. ఈ సాయంత్రం వేళలో 10 నిమిషాలు నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కును విని దేవా, ముందటి కాలం కొరకైనటువంటి సంసిద్ధత, ఆయత్తుపాటు దేవా, ఆధ్యాత్మికమైనటువంటి సమాయత్వం మేమందరం కూడా పొందుకోవడానికి మీరే సహాయం చేయమని తోడుకుని వచ్చినటువంటి మా ప్రియులను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా లైవ్లో తిలకించుకునేటువంటి మా బిడ్డలందరిలో కూడా గొప్ప కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన సెయింట్ పీటర్స్ వేగన్ వర్క్షాప్ రోడ్, గుంటుపల్లి సంఘమ విశ్వాసులారా, ఈ యొక్క ఛానల్ ద్వారా దూరంగా ఉండి దేవుని యొక్క మాటలను వీక్షించడానికి సమాయత్తపడుతున్నటువంటి ఆత్మీయులారా, ఈ భస్మ బుధవారం రోజున ఈ 2025 సంవత్సరంలో ఆయన పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యంలో ఆయన సిలువ ఎదుట మనమందరం కూడా చేరి దేవుని స్తుతించడానికి విచ్చేసినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ, సేవకునిగా కాపరిగా నా 2 చేతులను జోడించి మీకెల్లరకు దీవెనలను, శుభములను, ఆశీర్వచనములను మీ అందరికీ అందిస్తూ ఉన్నాను. ఈ మండల కాలంలో ప్రారంభ దినము నుండి అనగా పునరుద్ధాన దినం వరకు కూడా మనందరం పునరుద్ధాన శక్తి చేత సిలువ మరణ శ్రమల అడుగుజాడల్లో మనం నడుస్తూ పునరుద్ధాన శక్తిని స్వతంత్రించుకోవడానికి దేవుడట్టి కృప మీ అందరికీ దయచేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ మచిలీపట్నంలో ఉన్నాం. ఈ సంవత్సరం మీ మధ్యలో సిలువను గూర్చినటువంటి వార్తను ధ్యానం చేయడానికి, ఈ యాష్ వెన్స్డే సర్వీసులో మీతో కూడా ఉండడానికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి, మనందరం కలిసి ఈ యొక్క లింక్లో మనమందరం ప్రభువులో బలపడడానికి దేవుడు దయచేసినటువంటి భాగ్యమును బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశం సిలువ ప్రత్యామ్నాయ పిలుపు, ప్రత్యామ్నాయ శ్రమ కొరకైనటువంటి పిలుపు అనేటువంటి థీమ్ మనకు ఇవ్వబడింది. క్రాస్, ఏ కాల్ టు వికారియస్ సఫరింగ్. వికారియస్ సఫరింగ్. యాష్ వెన్స్డే మనము వచ్చినప్పుడల్లా చాలామందికి అంటే దీనిని గురించినటువంటి హిస్టరీ నేను మళ్ళా రిపీట్ చేయడం బహుశా ఎందుకనంటే మీరందరూ ఇందులో చాలా ఎంతగానో ఆధ్యాత్మికంగా మీరు అనుభవయుక్తమైనటువంటి ఆత్మీయులుగా ఉన్నారు కనుక ఆదిమ సంఘము క్రీస్తు 325వ సంవత్సరంలో ప్రారంభించబడినటువంటి ఆనాటి దినాల నుండి అప్పటి ఫస్ట్ క్రిస్టియన్ కింగ్ కాన్స్టాంటైన్
ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి సంఘాల నాయకులను, వాళ్ళను నైసియా అనేటువంటి ప్రాంతానికి ఆహ్వానించి, అందుకని మనము నైసియన్ క్రీడ్ మనము ఎప్పుడు కూడా చెప్తాం. దానిలో ప్రపంచంలో ఉన్నటువంటి దరిదాపుగా 300 పైచిలకు అధ్యక్షులు అక్కడ సమావేశమై ఆ రాజుగారి యొక్క ఫస్ట్ క్రిస్టియన్ కింగ్ వారి యొక్క అధినేతృత్వంలో తీసుకున్నటువంటి 20 డెసిషన్స్, వాటిలో 5th పాయింట్ అయినటువంటి లెంట్ను గురించినటువంటి ఆ యొక్క నిర్ణయం ఇప్పటికీ సుమారుగా 2000 సంవత్సరాలు కాబడుతున్నప్పటికీ ఆదిమ సంఘం ఇప్పటికీ దాన్ని అనుసరిస్తూ బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అనేటువంటి దానికంటే ఆధ్యాత్మికంగా ఆనాటి సంఘాల నాయకులు, అంటే ప్రారంభ దినాలలో చాలా రోజుల్లో, అంటే 2 రోజులు, తర్వాత 7 రోజులు, తర్వాత 40 రోజులు, ఇట్లా ఉపవాస దినాలని బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుండి 40కు ఉన్నటువంటి ఆ యొక్క ప్రస్థానం, ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్, దాన్ని వారందరూ కూడా పరిగణలోకి తీసుకొని అనుభవయుక్తంగా ఆధ్యాత్మికంగా సంఘము చాలా ఎదగడానికి ఇది ఎంతో ఉపయుక్తం అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు వారు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఇప్పటికీ, అంటే ఇది చాలా మేలుయుక్తంగా ఉన్నదని సంఘం భావిస్తూ ఉంది. కొంచెం ఆచరణాత్మకంగా ఈ యొక్క ఆచారాత్మకంగా కొంతమంది దీనిని గురించి ఆలోచన చేస్తే ఇదేంటి 40 days భక్త ఏంటని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా తీసుకుంటే మీరు నేను మనందరం దేవుని దగ్గర, దేవుని ఎదుట చాలా ఆత్మీయంగా ఎదగడానికి ఇది చాలా శ్రేష్టమైంది అనేటువంటిది ఈ 40 days. కొన్ని సంఘాల్లో ఎర్లీ మార్నింగ్ సర్వీసెస్, కొన్ని సంఘాల్లో ఈవినింగ్ సర్వీసెస్, కొన్ని సంఘాలలో కాటేజ్ ప్రేయర్స్, కొన్ని సంఘాలలో మిడ్ వీక్ ప్రేయర్స్, అలాగుననే అన్ని సండేస్ కమ్యూనియన్స్ సెలబ్రేట్ చేసే సంఘాలు ఉన్నాయి. అలాగుననే ప్రతిరోజు మరి ప్రభు యొక్క శరీరక్తాల్ని సెలబ్రేట్ చేసేటువంటి సంఘాలు ఉన్నాయి. మిడ్ వీక్లో మాత్రమే కొన్ని చోట్ల సెలబ్రేట్ చేసేటువంటి సంఘాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనము యాజ్ యూజువల్గానే కొనసాగుతూ ఉన్నాం. ఈ 40 days ఈవినింగ్ మనమైతే మరి సిలువ ధ్యాన గృహారాధనలను మనం అరేంజ్ చేసుకొని మరి సిలువను ధరిస్తూ మనమందరం ఈ మండల కాలంలో మనందరం బలపడడానికి ఈ సంవత్సరం మనందరం కూడా నాతో కలిసి ఎల్డర్స్, అలాగే అన్ని కుటుంబాలు కలిసి వచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఈ యొక్క ధ్యానాంశం సిలువ ప్రత్యామ్నాయ శ్రమ కొరకు ఆహ్వానం. యేసుక్రీస్తు వారు ఈ మార్కు సువార్తలో ఆయన తన యొక్క శిష్యులతో జ్ఞాపకం చేసినటువంటి కొన్ని పలుకులు మనం మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ముప్పై 1వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది, మనుష్య కుమారుడు అనేకమైనటువంటి హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఏం చేయబడి ఉపేక్షించబడి, దేవుడు తను వెంబడిస్తున్నటువంటి శిష్యార్కాన్ని, ఆ యొక్క శిష్యులను, ఆనాటి సమూహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అబ్బాయ్ మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. అప్పటికే ఆయన్ని వెంబడిస్తున్నటువంటి శిష్యులందరూ కూడా ఆయన్ని చాలా నిశ్చితంగా చూస్తున్నారు. ఆయన చూస్తున్నటువంటి తరుణంలో ఆ యొక్క శిష్యులను, అక్కడ ఉన్నటువంటి జన సమూహాన్ని చూచి
34వ వచనం, ఆయన తన యొద్దకు ఆ యొక్క శిష్యులను సమూహం అంతటిని పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకోవాలి. హిబ్రూ భాషలో జవక్ అనే పదం వాడతారు. జవక్ అంటే త్యాగం చేసుకోవాలి, తను తానే. యేసుక్రీస్తు వారు ఆయన ఆనాటి దినాలలో అనేకమైనటువంటి హింసలు ప్రధాన యాజకుల చేతను, పెద్దల చేతను, శాస్త్రుల చేతను ఆయన ఉపేక్షించబడ్డాడు. ఆయన తిరస్కరించబడ్డాడు. ఆయన వారి చేత తృణీకరించబడ్డాడు. ఆయన తన యొక్క ఉనికిని ఆయన వారి ఎదుట చాలా ప్రస్థానాన్ని, ఈయనే కదా యోసేపు మరియమ్మల కొడుకే కదా ఈయన, ఇట్లా చాలా ఒక సున్నితమైనటువంటి ఆ యొక్క తలంపులతో ఆయన్ని చాలా తృణీకరించినటువంటి అనుభవాలు చూస్తా ఉన్నాం. ఉపేక్షించబడినటువంటి అనుభవం. ఈ యొక్క భస్మ బుధవారం రోజున మీరు నేను మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభువు ఆయన ఉపేక్షించబడ్డాడు. ఈనాటి విశ్వాసులు ఉపేక్షించబడడానికి ఇష్టపడరు. ప్రజల చేత అపేక్షించబడడానికి మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ప్రజెంట్ డేస్, at present church, not only Church of South India, I'm saying universal church. ప్రజల చేత ఆపేక్షించబడేటువంటి సంఘముగా ఈనాటి సంఘము ప్రజలు మానవాళి చూస్తున్నారు. ప్రజల చేత ఉనికిని, ప్రస్థానాన్ని, రెస్పెక్ట్ని, గొప్పతనాన్ని, ఖ్యాతిని, కీర్తిని ఎక్స్పెక్ట్ చేస్తుంది చర్చ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు ఆయన ఈ లోకానికి ఉద్భవించిన తర్వాత పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, అందరి చేత ఆయన ఏం చేయబడ్డాడు? ఉపేక్షించబడ్డాడు. లెట్ మీ సే డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఇది స్పిరిచువల్ చిల్డ్రన్, ఈ సాయంత్రం వేళలో మీరు నేను మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు కొరకైనటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఆయన ఒక బలీయమైనటువంటి వాక్యాన్ని వ్రాస్తూ అక్కడ కొన్ని విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. ఏమి అని అంటున్నాడంటే 5వ వచనంలో, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరేం చేయండి? కలిగి ఉండండి. ఈ 2025వ సంవత్సరము ఈ భస్మ బుధవారాన్ని లేకపోతే లెంట్ డేస్ని దేవుడు నీకు నాకు మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులమైనటువంటి మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. మీలో ఎవరైనా మీ ప్రక్కవారు, మీ ఎరుగువారు, మీ పొరుగువారు మిమ్మల్ని ఉపేక్షిస్తే మీరు తట్టుకోగలరా? మీరు బేరు చేయగలరా? మీరు సహించగలరా? మీలో ఎవరైనా ఇట్టి పొజిషన్ ఒకవేళ నీకు నాకు మనకు ఎదురైతే ఎవరు దీనిని బేరు చేయగలిగినటువంటి పరిస్థితి? అందుకని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క మనసు, ఆయన పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, అందరి చేతను ఉపేక్షించబడినప్పటికీ ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే, సిలువ మరణము పొందునంతగా, నన్ను కుర్చీలో కూర్చొనున్నంతగా అని రాయబడలే అక్కడ. కిరీటము పెట్టుకొనున్నంతగా అని రాయబడలేదు ఆయన అక్కడ. లేకపోతే మన యొక్క యాంపీ థియేటర్ అంటే ఓపెన్గా ఆయన గురించి, ఓ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఈయన
ఈయనకి సాటి అయినటువంటి వారు లేరని పొగడ్తలతో ముంచెత్తినటువంటి గొప్ప రాజాదిరాజు మహారాజు అని ఆయన్ని ఇలాంటి క్రౌన్ ధరించుకున్నటువంటి మహారాజుగా ఆయన అక్కడ కనపడడం లేదు. ఆయన గలతీయులకు రాసినటువంటి పత్రికలు 3వ అధ్యాయంలో మ్రాను మీద వేలాడిన వాడు, శాపగ్రస్తుడు అనేటువంటి ఆ యొక్క గలేషియన్స్ 3rd చాప్టర్లో మనము చూస్తూ ఉంటే అక్కడ రాయబడినటువంటి మాటలను మనము చూస్తూ ఉంటాము. అక్కడ ప్రియబిడ్డలారా, అక్కడ 14వ వచనం, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు ఏం చేయబడిన వాడు? శాపగ్రస్తుడు. అంటే యేసుక్రీస్తు వారు ఒక శాపగ్రాహిగా ఆయన మనుషుల ఎదుట ఆయన ప్రస్ఫుటపరచబడడానికి ఆయన తాను ఎక్స్పోజర్ చేయబడ్డాడు. అంటే శాపగ్రాహిగా ఈ రోజుల్లో పలానా అమ్మాయి అండి, పలానా చెడ్డోడండి, పలానా అబ్బాయి అండి, మరీ బ్యాడ్ అండి, అసలు పలానా వ్యక్తుల గురించి మాట్లాడడానికి కొంచెం కూడా అవకాశం లేదండి అని మనం కొన్నిసార్లు చాలా తృణీకరించి చాలా తీసివేసి మాట్లాడతాం ఇక్కడ. కానీ యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచన చేస్తే ఆయన శాపగ్రాహిగా నాను సిలువ మరణము పొందునంతగా అంటే అంతకంటే ఇంకా నీచాతి నీచమైనటువంటి స్థితి, అంతకంటే ఇంకా 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 ఇక మనం ఏదైనా తృణీకరించి మాట్లాడడానికి ఇంకా ఏమీ లేదు. ఇక ఈ ప్రపంచంలోనే అంత దయనీయమైనటువంటి లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఈ యొక్క లెంట్ డేస్ని దేవుడు ఎందుకు నీకు నాకు మనకిచ్చాడంటే, ఒకసారి మన పొజిషన్ ఏంటి, ఈ 2025వ సంవత్సరాన్ని నీకిచ్చాడంటే, నాకిచ్చాడంటే, మనకిచ్చాడంటే మనం ఒకసారి మనం వాళ్ళను చూసి వీళ్ళను చూసి వాతలు పెట్టుకుంటున్నామే. కానీ దేవుని సన్నిధికి వస్తూ ఈనాడు యేసయ్యను చూచి ఆయనకు అడుగు జాడల్లో నడిచేటువంటి వాండరుగా మనం ఉండడం లేదేమో. అందుకని పేతురు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఒక మంచి విషయాన్ని అక్కడ పేతురు గారు రాస్తూ ఉంటాడు. ఏమిటి అనంటే, ఈ యొక్క పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన ఏం చేశాడట? మీకు మాదిరి ఆయన మాదిరిగా ఉండాలి మనకి. యేసుక్రీస్తే మనకు మాదిరి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎందుకు మన యొక్క స్పిరిచువాలిటీని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటాం? ఈరోజు ఈ యొక్క భస్మ బుధవారం రోజున ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులారా, సో ఈ 2025వ సంవత్సరం భస్మ బుధవారం నుండి ఈ 40 days మన యొక్క స్పిరిచువల్ జర్నీ మనం ప్రారంభిస్తున్నప్పుడు ఆయన యొక్క అడుగు జాడల యందు మనం నడవగలిగితే ఇతరులు ఒకవేళ నిన్ను ఉపేక్షించినా నీవు వేరు చేయగలిగినటువంటి స్థితిలో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి, ఇప్పుడు మార్క్స్ వార్తలు అక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, అక్కడ ఆ యొక్క 34వ వచనంలో, నన్ను వెంబడింపగోరువాడు ఆయన తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఎందుకు పంపించాడంటే, ఉపేక్షించుకునేటువంటి యాటిట్యూడ్ ఆయన కలిగినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పంపించాడు. ఈనాడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన బిడ్డలుగా మనము క్రీస్తును పోలినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వం, అంటే ఉపేక్ష, తాను ఉపేక్ష చేసుకునేటువంటి ఈ యొక్క అనుభవానికి మనం రావాలా. ఎప్పుడైతే వస్తామో అప్పుడే ఏమిటట, ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని, ఇక్కడ నాట్ వేరింగ్ క్రాస్, బేరింగ్ క్రాస్. ఈనాడు చాలా మంది చేతులకో, మెడలోనో, లేకపోతే ఇండ్లలోనో,
సిలువను తగిలించుకునేటువంటి సంఘాల్లో సభ్యులుగా కనిపిస్తున్నారు, కానీ సిలువను బేర్ చేసేటువంటి క్రైస్తవ సంఘమ విశ్వాసులు కనబడడం లేదు. అందుకనే ఇక్కడ సిలువను ఎత్తుకొని వెంబడించాలి, సిలువను బేరు చేయాలి. లాటిన్లో క్రక్స్ అనే పదం వాడబడింది. క్రక్స్ అంటే క్రక్స్ అనేటువంటి దానిలో నుండి క్రూసిఫిక్షన్ అనేది బయటకు వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటంటే సిలువ మరణంలో ఆయన దేహం అంతా కూడా ఏం చేయబడిందంటే నల్లగొట్టబడింది. సిలువను ఎత్తుకోవడం అంటే నాట్ ఈజీ థింగ్. ఊరికనే మనం మెడలో వేసుకొని సిలువ ప్రజలు కనబడేటువంటి ఎక్స్పోజర్గా కనబడేటువంటి సిలువ కాదు. టోటల్ బాడీ, వ్యక్తిత్వము, మనము యేసు వారి యొక్క అనుభవాల్లోనికి, అడుగుజాడల్లోనికి మనం వెళ్ళాలి. ఫస్ట్ లెసన్ లోనికి మనం ఒకసారి వెళితే కొన్ని విషయాలను ఆత్మీయంగా మీకు ఈరోజు త్వరితగతిన నేను జ్ఞాపకం చేసేసి ముగిస్తాను. రాజులు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో అక్కడ చాలా ఒక కరువు వచ్చినటువంటి పరిస్థితిని చూస్తాం. నేనేమంటానంటే ఇది భౌతికమైనటువంటి కరువు కాదు. అక్కడ అంటాడు, ఏలియా గారు ఆహాబు నదుకు వెళ్ళి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ఏం చేశాడట? ప్రకటించాడు. అంటే ఇది మనం ఏదో భౌతికమైనటువంటి ఒకవేళ క్షామము లేకపోతే కరువు అనేటువంటిది కాదు, ఆధ్యాత్మికమైనటువంటి క్షామం. వర్షం లేకపోతే ఎలా ఉంటుంది? మంచు లేకపోతే ఎలా ఉంటాయి? ప్రపంచం ఏమైపోతుంది? మానవాళి యొక్క పరిస్థితి ఏమవుతుంది? మంచు దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. వర్షము, దీవెనల వర్షం 84వ కీర్తనలో ఆశీర్వాదాలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క ఆహాబు టైంలో ఆయన పంపించి 8వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే ఆయన్ని ఈ ఏలియా గారిని ఎక్కడికి వెళ్ళమన్నాడంటే సీదోను అనే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. సీదోను అనేటువంటి ప్రాంతంలో పర్టికులర్గా సరెఫంట్, పర్టికులర్గా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇక్కడ బైబిల్లో సరెపతు అని రాయబడింది, కానీ అట్ ప్రజెంట్ సరెఫంట్ అని పిలుస్తున్నారు. అక్కడికి పంపించాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఎవరున్నారంటే, మీరు ఫస్ట్ పార్ట్లో మొదటి 7 వచనాల్లో కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఉండమంటాడు. కెరీతు అంటే హిబ్రూలో డార్క్నెస్, లోయ. నువ్వు అక్కడికి వెళ్ళుడు. మనం ఇష్టపడినటువంటి కాకులతో దేవుడు మాట్లాడి ఆయన్ని ఆ కెరీతు వాగు దగ్గర దేవుడు ఏం చేశాడు? ఆయన్ని పోషించాడు. సెకండ్ పార్ట్లో ఎవరిని చూపిస్తున్నాడంటే, ఎవరిని? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ చాప్టర్ మీరు ఆలోచన చేస్తున్నప్పుడు కాకి కాకి చాలా నాకు ఇష్టమైన కాకి అని పాట పాడతారు ఎవరైనా? కాకి కాకి ఎంత ముద్దయిన కాకి, ఈ కాకి కాకి నాకులాగా అందంగా ఉన్న కాకి, కాకి 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 నాకు చాలా ప్రియమైన కాకి అని ఎవరైనా పాట పాడతారా? చెప్పండి, పాడతారా ఎవరైనా? కాకి కాకి, కరువు కాకి, ఇట్లా రకరకాలు కదా. అయిష్టతతో ఉన్నటువంటి ఆ యొక్క కాకిని సైతం కూడా దేవుడు తన పరిచర్య కొరకు ఏం చేశాడు? దేవుడు వాడుకున్నాడు. దైవజనుడైనటువంటి ఏలియాకు ఆహారాన్ని మోసుకెళ్ళింది. చాలా వెరీ టఫ్ టు క్యారీ ఎవ్రీడే. ఈ రోజుల్లో ఒక కాకి కానీ ఆహారం దొరికితే మీరు ఆలోచన చేయండి. కానీ అది దైవజనునికి మార్నింగ్ అండ్ ఈవినింగ్
ఉదయమందును అస్తమయమందును రొట్టె మాంసమును దైవజనునికి ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? మనం ఇష్టపడనటువంటి కాకి. నేనేమంటానంటే ఆ కాకి ఎవరో కాదు, ఆ కాకి ఎవరో కాదు. పరమగీతాల్లో కృష్ణ పక్షములు అక్కడ కాకోలు మనుషులకి పోల్చబడింది, సంఘంతో పోల్చబడింది. మనమే గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను మనము దీనిని ఒకవేళ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇష్టపడనటువంటి కాకోలములు దైవజనుడికి ఆహారమును మోసుకెళ్ళాయి. గ్రీక్ భాషలో భ్రమ అనే పదం వాడబడింది. ఆహారం భ్రమ అంటే దాని అర్థం ఏమిటంటే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కాకి అది ఏం చేసిందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ మాంసాన్ని రొట్టెను ఆ కెరీతు వాగు దగ్గరికి ఆ యొక్క దైవజనుడు ఉన్నప్పుడు దైవజను దగ్గరికి ఏం చేసింది? తన నోటికి చాలా చాలా కటువైనటువంటి నిర్ణయం. టెంప్ట్ అయిపోయి ఆ మాంసం ఎన్నిసార్లు టెంప్ట్ చేసి ఉంటుందో కదా. ఈ లెంట్ డేస్ లో మీకు కూడా టెంప్టేషనే, గుర్తుపెట్టుకోండి. ఈ లెంట్ డేస్ లో ఆ యొక్క 40 దినములు సాతానుడు శోధించడానికి ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి అనుభవం ఇది, గుర్తుపెట్టుకోవాలి. టెంప్టేషనే. అయినను ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొట్టెను ఆహారమును తన నోటికి చిక్కం పెట్టుకుంది. మాంసాన్ని తినకుండా ఎంత కంట్రోల్ చేసుకుందో, తన యొక్క హ్యాబిచువల్ లైఫ్ని కంట్రోల్ చేసుకుంది, తన కడుపుని కంట్రోల్ చేసుకుంది, తన శరీరాన్ని తాను శుష్కింప చేసుకోవడానికి అరామిక్ భాషలో సలేఖానా అన్నారు. అంటే నల్లగొట్టడానికి శరీరం ఇష్టపడింది. సరే, సెకండ్ పార్ట్లోకి వస్తే సారీ ఫండ్కి వెళ్ళమన్నాడు. అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? అరే పొద్దున్న బయలుదేరితే ఏమి ఎదురైందే అంటాం మనం. అయితే ఎవరో చెప్పండి, ఎవరో ఆ విధవరాల్ని ఆనాటి దినాల్లో వాడుకున్నాడు. యెషయా గ్రంథంలో మీరు చూస్తే వైధవ్యం అనేటువంటిది బిబిలికల్గా లేదు. విధవరాల్ని దేవుడు వాడుకున్నాడు. 10వ వచనం చూడండి. పిలిచి దైవజనుడు త్రాగుటకై పాత్రతో త్రాగుటకు కొంచెం నీళ్ళు. అంటే ఆ రోజుల్లో నీటి ఎద్దడి వచ్చింది. ఏ ఎద్దడి? నీటి ఎద్దడి వచ్చింది. త్రాగుటకు కొంచెము నీళ్లు. తర్వాత 11వ వచనం చూడండి. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్క. ఈ రోజుల్లో మనము మంచి ఆహారం, ఆ రోజుల్లో మంచి ఆహారం, ఆ రోజుల్లో రొట్టె, మంచి టోస్ట్ సిద్ధపరిచి నాకు ప్రిపేర్ చేసి తీసుకురా, రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రా. 12వ వచనం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనెయు నా దగ్గరే ఉన్నాయి. ఇవే ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా, అంటే ఆ రోజుల్లో ఈ విధవరాలు నీళ్లు, రొట్టె, పట్టెడు పిండి. పట్టెడంటే ఇట్లా పట్టుకున్నాను. పూర్వం మనకి చర్చెస్లో పెద్దవాళ్ళకి తెలుసు, సంఘాల్లో ఏం తీసేవాళ్ళు. ఇప్పుడు పాష సంఘం అయిపోయింది. నా చిన్నాడు దినాలలో సేవకులు ఆ యొక్క వాటిని ప్రిపేర్ చేసి వాటిని ఆ యొక్క బ్యాగ్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ప్రతిరోజు ఆహారాన్ని సిద్ధపరిచేటప్పుడు
ఆ పట్టెడు ఆహారాన్ని ఆ యొక్క వండేటప్పుడు ముందు తీసి ఆ పిడికెళ్ళు తీసి దాన్ని ప్రత్యేకపరిచి సండే వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడి నుండే ఇది ప్రారంభమైంది, అక్కడి నుండే ప్రారంభమైంది. పట్టెడు, తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. అంటే అంత చాలా ఆ రోజుల్లో చాలా ఆమె ఆనాటి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే కొంచెం మిక్రోస్ అనే పదం వాడబడింది గ్రీకు భాషలో. మిక్రోస్ అంటే తన జీవితంలో లాయాలిటీ లేదు. కొంచెం ఎక్కడ చూసినా కొంచెమే చెప్పుకుంటుంది. సమృద్ధి అనేటువంటి ఆ యొక్క ఆలోచనలో ఆయన ఆనాటి దినాల్లో కనపట్టలేదు. అది అనుకుంటే మళ్ళా ఆనాటి సమాజం మొగుడు చచ్చింది అమ్మాయి, భర్త చచ్చింది అమ్మాయి అని వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇదొక కొండ బండరాయిని ఏం మీద పెట్టినటువంటి రోజులు. ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? 14 వచ్చిన భూమి మీద యెహోవా వర్షము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భూమి మీద వర్షాన్ని కురిపించేది ఎవరు చెప్పండి, ఎవరు? గుర్తుపెట్టుకోవాలి, నీకు ఆహారం ఇచ్చేది ఎవరు? నీవు ఆరోగ్యంగా ఉన్నావంటే అది ఎవరి చల వల్ల? నీవు ఈ రోజున ఈ రీతిగా ఉన్నావంటే అది ఎవరి కృప వల్ల? భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, 14 వచ్చిన బుడ్డిలోనే అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాతో చెప్పాడమ్మా, నాతో చెప్పాడు. ఈ మాట విను, ఓ నా కుమార్తె విను అని 14 వచ్చిన 15 వచ్చిన చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఏలియా మాట చొప్పున చేశాను. మీరు సేమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మళ్ళా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మళ్ళా కనిపిస్తుంది. ఆయన మీతో చెప్పునది మీరు చేయండి, ఆయన మీతో చెప్పునది చేయండి. ఆయన మాట ప్రకారం చేసినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే. ఏలియా గారి యొక్క మాట ప్రకారము సమాజము తృణీకరించినప్పటికీ, తన యొక్క పాకెట్ మనీ చాలా కొద్దిగా ఉన్నప్పటికీ, ఒకసారి నేను వైజాగ్లో పనిచేస్తా ఉన్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉన్నటువంటి కుమార్తె నా దగ్గరకు వచ్చింది. పిహెచ్డి చేస్తుంది ఆ బిడ్డ. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆ వేతనంలో నుండి పొట్టలం కట్టి తన భాగాన్ని తీసుకుని వచ్చి ఏడ్చుకుంటూ అంకుల్ 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 అని తీసుకుని వచ్చి భాగాన్ని ఇస్తుంది. చాలా ఏడుపు వచ్చేసింది నాకు. ఎందురా తల్లి ఈ రీతిగా నువ్వు చేస్తున్నావు అంటే, ఇది ఎవరు నేర్పించారు అని అంటే, అయ్యా మా సంఘంలో ఉన్నటువంటి మా పాస్టర్ గారు, నేను అక్కడ బలిదినాల్లో నేను నేర్చుకున్నాను. ఏలియా యొక్క మాట ప్రకారము ఆవిడ చేసింది. దాన్ని చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె ఇది కొంచెం అంటే కొంచెంగా ఉన్నటువంటి నీళ్లు, తర్వాత రొట్టె ముక్క, పట్టెడు పిండి, తర్వాత బుడ్డిలో కొంచెం నూనె. ఏది కొండ నిండా నూనె కాదు, లేకపోతే ఆ యొక్క తొట్టి నిండా పిండి కాదు, లేకపోతే మన ఇంటిలో ఉన్నటువంటి ఆ జారు నిండా నీళ్లు కాదు, లేకపోతే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి సమృద్ధి అయినటువంటి ఆ యొక్క డిష్ కంప్లీట్ పాత్ర నిండా ఉన్న ఆహారం కాదు. కొంచెముగా ఉన్న దానిలో నుండి ఇవ్వడం అంటే చాలా కష్టం. అదే శ్రమ అంటే. ఈ లెంట్ డేస్ అంటే ఇదే. చాలా అంటే కొంచెం కఠోరమైనటువంటి ఉపవాసం అంటే నాట్ ఈజీ థింగ్. అందుకని తను ఉపేక్షించుకోవడం అంటే అదే. కాకులు తను ఉపేక్షించుకున్నాయి, ఈ విధవరాలు తను ఉపేక్షించుకుంది, తన కుమారుడు ఉపేక్షించుకుంది, కాకులు ఉపేక్షించుకున్నాయి.
మనిషి కుమారుడు అనేటువంటి క్రీస్తు ఆనాటి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, అందరి చేత ఆయన ఏం చేయబడ్డాడు? ఉపేక్షించబడ్డాడు. మీరు నేను మనం ఈ 80 డేస్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నీకు ఎదురైతే నీ పొజిషన్ ఏంటి? ఇలాంటి పొజిషన్, బ్రదర్ ప్లీజ్, ఫాదర్, ఓ మై డియర్ మదర్, అమ్మ, మై డియర్ డాటర్, ఒకవేళ ఇదే పొజిషన్ ఈ సాయంత్రం వేళలో, ఈ రోజున ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నీకు ఎదురైతే నీ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? మేము పెద్ద పెద్దవాళ్ళని చూసాములేండి. బీ సీరియస్, నవ్వొద్దు, బీ సీరియస్. నీ పొజిషన్ ఏంటి? మన పొజిషన్ ఏంటి? మన వ్యక్తిత్వం ఏంటి? యెహోవా మాట చొప్పున ఆ ఏలియా, అక్కడ ఏలియా గారు కాదు కానీ దేవుడే ఆయన మాట ప్రకారం ఆవిడ చేసినప్పుడు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలోనున్న అయిపోలేదు. అడు తర్వాత ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడికి మళ్ళా ఏమొచ్చింది? చివరిలో ముగించేస్తాను, ఇక నా టైం అయిపోయింది, ముగించేస్తాను. చివరిలో ఎంత చేసింది? కొంచెం నీళ్లు, అసలే బహుశా నేను అనుకుంటాను ఆ కొండలో అడుగు నీళ్లు ఉండుంటాయి. ఒకే టోస్ట్, ఒకవేళ ఆ చిన్ని ఆ రొట్టె ముక్క ఒకటే ఉండుండదు, ఆ పట్టెడు పిండే ఉంది, కొంచెం నూనె కాల్చడానికి ఇక ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకుని మాట ప్రకారం చేసేసింది. ఏం జరిగిందంటే, అనుకోని రీతిగా వాళ్ళ కుమారుడికి ప్రాణము నిలువజాలనంత ఏమొచ్చింది? వ్యాధి గలవాడాయ. మామూలుగా కాదు, క్రానిక్ డిసీజ్. మామూలు రోగం రాలేదు. కొన్నిసార్లు అంటామే కోపం వచ్చినప్పుడు వీడికి మాయు రోగం వచ్చిందని అంటామే. ఏ రోగం చెప్పండి? ఏ రోగం? వీడికి మాయు రోగం వచ్చింది వీడికి అని కోపం వచ్చినప్పుడు అంటావే. ప్రాణము నిలువజాలనంత అంటే ఇక ఎప్పుడో ఈరోజో రేపో మాపో అన్నట్లుగా అలాంటి పరిస్థితి. ఏ తల్లి అయితే తన కుమారుడికి వాటిని భద్రపరుచుకుందో, వాటిని దేవుని సేవకుడి మాట ప్రకారం ఇచ్చేసిందో, ఆ కుమారుడికి ప్రాణము నిలువజాలనంత ఏమైంది? అయింది. ఇప్పుడు చూడండి, ఈ పరిస్థితి జరిగినప్పుడు వెంటనే ఈ ప్యాసేజ్ అంతా మీరు చదువుకోండి, టైం లేదు. త్వరితగతిన మళ్ళా ఈవిడ ఎవరిని కన్సల్ట్ అవుతుంది? ఏలియా గారిని కన్సల్ట్ అవుతా ఉంది. తర్వాత ఆ బిడ్డను 19వ వచనంలో ఆ బిడ్డను తన చేతికిమ్మని కౌగిట్లో ఉండి వారిని తీసుకుని తాను ఉన్నటువంటి పై అంతస్తులోనికి గదులోనికి పోయి మంచం మీద పెట్టి ఆ 20వ వచనం చూడండి. దేవా, ఇప్పుడు చూడండి 20వ వచనం చదవండి అందరూ, బైబిల్ తెరవండి అందరూ. నన్ను చేర్చుకొనినా, ఎస్ అందరూ చెప్పాలి, ఎవరిని చేర్చుకొనినా? నన్నంటే ఇక్కడ ఆ ఏలియా గారిని ఆ మాట ప్రకారం ఆ యొక్క విధవరాలు ఏం చేసింది? చేర్చుకుంది, రిసీవ్ చేసుకుంది, ఆయన మాటని వింది. వెరీ టఫ్ టైం, వెరీ హాట్ టైం, వెరీ పానిక్ టైం. సమృద్ధిగా ఉన్నటువంటి టైంలో కాదు, వెరీ టఫ్ టైం. ఆ టైంలో దేవుని యొక్క సేవకునట నన్ను చేర్చుకుని నా ఈ విధవరాలు. దాన్ని అండర్లైన్ చేసుకోండి, దాన్ని రెడ్ పెన్తో ఉంటే దాన్ని అండర్లైన్ చేద్దాం. నన్ను చేర్చుకొని నా ఈ విధవరాలు అయితేనేమి, దేవుణ్ణి చేర్చుకున్నటువంటి విధవరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఒక విధవరాలు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఈ విధవరాలు తన జీవనమంతయు వేసిన విధవరాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ విధవరాలు దేవుని సేవకుని చేర్చుకున్నటువంటి విధవరాలు, దేవుని సేవకుని చేర్చుకున్నటువంటి విధవరాలు, దేవుని సేవకుని చేర్చుకున్నటువంటి విధవరాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కట్ చేస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం కంక్లూషన్కి వచ్చేసాం. ఈ లెంట్ డేస్లో మన యొక్క సిద్ధపాటు ఎలా ఉంటుంది? 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం.
మిమ్మును చేర్చుకున్నవాడు, ఇక్కడ మిమ్మును చేర్చుకున్నవాడు, అందరూ చెప్పాలి, మిమ్మును చేర్చుకున్నవాడు. మిమ్మును చేర్చుకున్నవాడు ఎవరిని చేర్చుకుంటాడు? నన్ను చేర్చుకుంటాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఏలియాని తన ఇంటిలో ఆయన మాట ప్రకారం చేర్చుకుందంటే ఎవరిని చేర్చుకుంది ఆవిడ? చెప్పండి, ఎవరిని చేర్చుకుంది ఆవిడ? రెవరెండ్ బెంజమిన్ అయ్య గారిని మాట వినడం అంటే, లేకపోతే దేవుని సేవకుని మాట వినడం అంటే మీరు ఎవరి మాట వింటున్నట్లు లెక్క? ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లెంట్ డేస్లో సంఘంలో ఒక మార్పు రావాలి. సంవత్సరాల తరబడి, ఏండ్ల తరబడి పరివర్తన లేనటువంటి జీవితం ఉండకూడదు. ఇక నన్ను చేర్చుకున్నవాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు. తర్వాత చూడండి, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని, అంటే దేవుడైనటువంటి యెహోవాను కూడా ఏం చేస్తాడు? నన్ను చేర్చుకుంటాడు. తర్వాత చూడండి, అక్కడ 41వ వచనం. ఈనాడు చాలా మంది, మనం ఎంతమందిని చూడలేదండి, దేవుని యొక్క దాసు అక్కడ ఏలియాలో ఆ విధవరాలు ఎవరిని చూసిందంటే ప్రవక్తను చూసింది. హల్లెలూయా. ప్రవక్తను చూసింది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ఏ ఫలం పొందుకుంటాడు? ప్రవక్త ఫలము పొందుకుంటాడు. ప్రవక్త ఫలం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సేవకుని నుండి ఆ యొక్క ప్రవక్త ద్వారా ఏదైతే వస్తుందో అది ఏం చేయబడద్ది? ఫుల్ఫిల్ అవుద్ది, నెరవేర్చబడద్ది. వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుని చేర్చుకునేవాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో మెస్సియా రాకమునిపే ఓల్డ్ టెస్ట్మెంట్లోనే ఆ యొక్క సీదోను అనేటువంటి, అందుకనే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త 15, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యన చేయబడినటువంటి అద్భుత కార్యములు ఆ తూరు సీదోను ఆ యొక్క పట్టణముల వారి మధ్య చేయబడి ఉంటే వారు ఎప్పుడో గోనె పట్ట కట్టుకొని వారు మారు మనసు పొంది వాళ్ళందరూ ఎప్పుడో రక్షించబడేవాళ్ళు. ఓల్డ్ టెస్టమెంట్లో ఎప్పుడోనే ఏలియా గారు అక్కడికి వెళితే ఆ సీదోను ప్రాంతానికి చెందినటువంటి ఆవిడ ఎవరిని చేర్చుకుంది? చెప్పండి, ఎవరిని చేర్చుకుంది? సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమే ఏలియాని చేర్చుకుందంటే ఎవరిని చేర్చుకుంది? ఈనాడు చాలా మంది హృదయమన్యుడు తలుపునొద్ద యేసునాథుండు, హృదయమన్యుడు తలుపునొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుతుండు సకల విధములను, నిలచి సదయుడగుచు నిలచియుండు. ఈనాడు ఆవిడైతే మెస్సియాని ఏలియాని చేర్చుకుంది, కానీ ఈనాడు నువ్వు మెస్సియా అయితే అయ్యావు కానీ నువ్వెవరైతే అయ్యావు కానీ నువ్వు అక్కడే నిలబడ్డాయా అని మనం అంటున్నాం. ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కాదు. కొంతమంది భాష మారట్లేదు, వ్యక్తిత్వాలు మారట్లేదు, జీవితాలు మారటం లేదు. ప్రియబిడ్డలారా గమనించండి, కొన్నిసార్లు అరే నాతో ఈ కుమారుడు ఇలా మాట్లాడుతున్నాడే, ఈ బిడ్డ నాతో ఇలా మాట్లాడుతున్నాడు, నేను ఏడవలసి వస్తుంది, మేము ఏడవలసి వస్తుంది, కానీ సంఘములో ఉన్నటువంటి బిడ్డల్లో పరివర్తన రావట్లేదు. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను పంపిన వానిని చేర్చుకుంటాడు. ప్రవక్త అని చేర్చుకుంటే ప్రవక్త ఫలము పొందుకుంటాడు. నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని యొక్క ఫలము పొందుకుంటాడు. మరి శిష్యుడని చేర్చుకుంటే శిష్యుడని ప్రతిఫలం పొందుకుంటాడు. ఈ చిన్నవారిలో గిన్నెడు చన్నీళ్ళు ఎవరు ఇచ్చిందో లేదు, అక్కడ ఆ కొండలో ఈ గిన్నెడు ఆ కప్పులో ఆ గుక్కెడు నీళ్లు ఉన్నాయో లేవో తెలియదు. ఆ రోజుల్లోనే ఇచ్చి కరువు కాలంలో, క్షామ కాలంలో, లేమి కాలంలో ఆమె నిజంగా నేనేమంటానంటే మనుషుల చేత తృణీకరించబడినప్పటికీ, మనుషుల దృష్టిలో ఒకవేళ భర్త లేనిదైనప్పటికీ ఆధ్యాత్మికంగా హిబ్రూ భాషలో బాల్ అంటే అర్థం ఏంటో తెలుసా? భర్త. పరలోకపు తండ్రిని భర్తగా దక్కించుకున్నటువంటి ఆ యొక్క విధవరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
భౌతికమైనటువంటి భర్త లేకపోయినప్పటికీ చాలా ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలతో చాలా ప్రస్ఫుటంగా తన యొక్క చరిత్రలో తన యొక్క ఈ సీదోను ప్రాంతంలో ఆమె యొక్క చరిత్రను అక్కడ నన్ను చేర్చుకుని ఈ విధవరాలు, అక్కడ దాని అర్థం ఏంటో తెలుసా? ఈ విధవరాలను ఎందుకు రాశారంటే మనుషుల చేత తృణీకరించబడిన విధవరాలు దేవుణ్ణి రిసీవ్ చేసుకుంది. మనుషుల చేత ఎవరు యాక్సెప్ట్ చేయబడినటువంటి ఆ విధవరాలు దేవుని సేవకుని అంగీకరించింది, దేవుణ్ణి అంగీకరించింది, మందిరాన్ని అంగీకరించింది, చర్చిని అంగీకరించింది. నో మారు మనసు పొందింది, రక్షణ పొందింది. తన ఆహారాన్ని గురించి, తన వస్త్రాన్ని గురించి, భౌతికమైనటువంటి విషయాల గురించి ఉపేక్షించుకోవటం అంటే అదే. ఉపేక్షించుకోవటం అంటే అదే. గ్రీకు భాషలో అనాంకే అన్నాను, శ్రమ అంటే అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని చేసి ప్రాణము నిలువజాలనంత జబ్బు వచ్చినటువంటి కొడుకుని ఏం చేసింది? ఈరోజు అంశం అదే. ప్రత్యామ్నాయ శ్రమ కొరకైన పిలుపు. సేమ్ ఒకవేళ అదే పొజిషన్ నీకెదురైతే, ఒకవేళ నాకెదురైతే నీ పొజిషన్ ఏంటి? ఆ బిడ్డకు ఎదురైనటువంటి ఒకవేళ సేమ్ ఒకవేళ పరిస్థితి నీకెదురైతే, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ఆత్మీయులారా, ఈ రోజు ఈ యాష్ వెన్స్డే రోజున, ప్రథమ రోజున నీకెదురైతే నీ కండిషన్, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? మనం ఎలా స్పందిస్తాం? మన స్పందన ఏంటి? అసలు ఆలోచన చేయండి, ఒకసారి ఊహించుకోండి. ఆ శ్రమలో, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆవిడ చేసి యాక్చువల్గా ప్రాణము నిలువజాలనంత రోగము తనకు వస్తుందని తెలుసా తన కొడుకి? కానీ ముందుగానే చేసి వికారియస్ కాల్ అంటే అదే వికారియస్ కాల్. విశ్వాసముతో చేసే ఆ యొక్క క్రియలే విశ్వాస జీవితం. హల్లెలూయా! ఈ యొక్క లెంట్ డేస్లో విశ్వాస జీవితంతో మనం చేయాలా, మనం అనుసరించాలా. ఎప్పుడైతే మనం చేస్తామో ప్రాణము నిలవజాలనంత పరిస్థితులు ఒకవేళ నీకు, నాకు, మనకు ఎదురైనప్పటికీ దేవుని మీద డిపెండ్ అయ్యి మనం ఎప్పుడైతే సాగిపోతామో ఆ బిడ్డను బ్రతికించినటువంటి దేవుడు మిమ్మల్ని బ్రతికించడా? మిమ్మల్ని పోషించడా? మనల్ని కాపాడ్డా? ప్రియులారా, నాతో పాటు సర్జరీ అయినటువంటి వాళ్ళు ఇంకా నడవట్లేదు. మీ అల్పుడనైనా, మీ సేవకునైనా నేను మీ మధ్యలో ఈరోజు ఎంతసేపు నిలవగలుగుతున్నానంటే నాట్ మై మెరిట్, ఓన్లీ హిస్ గ్రేస్. ఇంతసేపు నేను నిలబడగలుగుతున్నా అంటే నాట్ మై స్ట్రెంగ్త్, నాట్ మై పర్సనల్ స్ట్రెంగ్త్, నాట్ మై ఫిజికల్ స్ట్రెంగ్త్. దిస్ ఈజ్ ఓన్లీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఎప్పుడో చనిపోవలసినటువంటి వాడిని, ఎప్పుడో మంటలోకి వెళ్ళిపోవలసినటువంటి వాడిని నేను నా సేవ జీవితంలో ఎన్ని శ్రమలో, 1 కాదు 2 కాదు, లిస్ట్ చెప్తే గుండెలు బ్రద్దలైపోతాయి. శ్రమల గుండా నడుచుకుంటూ బయటకు వచ్చినటువంటి వాడ. ప్రియబిడ్డలారా, ప్రాణం నిలువ జాలనంత పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎదురవుతాయని తెలియదు కానీ విశ్వాసంతో చేసింది. ఆవిడ గురించి అక్కడ అంటున్నాడు, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు గురించి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయవా? వెంటనే ఏం జరిగిందో తెలుసా? ఆ కుమారుడు మళ్ళీ తిరిగి ఏం చేశాడు? బ్రతికినటువంటి కొడుకుని ఏం చేశాడు? ఆమెకి అప్పగించాడు. హల్లెలూయా! దేవుడు మన జీవితాల్లో ఈ మండల కాలంలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసంతో వికారియస్ కాల్ అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి చాయిస్ దేవుడు మీకు ఇస్తున్నప్పుడు, ఎన్నో లెంట్ డేస్ చూసేశారు మీరు 60, 70, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు పెద్ద వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు లెంట్ డేస్ చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు ఇన్నిసార్లు చూసినటువంటి వాళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం కొత్త కోణంలో దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఒకవేళ ఎలాంటి పరిస్థితి మీకు ఎదురైతే నీ పరిస్థితి ఏంటి? ప్రభువా, నేను ఇప్పటి వరకు నామకార్థంగా చేశాను, కానీ ఈ సంవత్సరం నేను అలా చేయనయ్యా. యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనస్సును నేనేం చేస్తాను? కలిగినటువంటి వాడనుగా నేను ఉంటానయ్యా. తను ఉపేక్షించుకున్నాడయ్యా. ఆనాటి మనుషుల చేత ఉపేక్షించబడినప్పటికీ తాను చాలా హంబుల్గా ఉన్నాడయ్యా. తర్వాత వెంబడించే వాళ్ళకు కూడా ఉపేక్షించుకోండి అని చెప్పాడయ్యా. కనుక మనం ఉపేక్షించుకుందామా? అక్కడ ఆమె ఉపేక్షించుకుంది.
యేసునైనా ఉపేక్షించుకున్నాడు, అక్కడ ఉన్న సమూహాన్ని కూడా ఉపేక్షించుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2025 సంవత్సరం ఈ రోజున మనతో కూడా సేమ్ అదే వర్డ్, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఏం చేయాలి? నన్ను వెంబడించాలి అని ప్రభువారు ఒక సందేశాన్ని మేము ముందుస్తున్నాడు. మరి మీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? దేవునికి ఏం మాట ఇద్దాం? నామకార్థంగా ఉంటానయ్యా, ఎక్కడేసిన గొంగలేనయ్యా, బ్రతుకు మారొద్దయ్యా, యాజ్ యూజువల్గా జీవిస్తానయ్యా, పాత జీవితమేనయ్యా, పాత మాటలేనయ్యా, పాత తలంపులేనయ్యా, ఈ కుట్రలయ్యా, కుతంత్రాలనయ్యా, కుషిత జీవితం అయ్యా, కుళ్ళు ఇట్లాంటి జీవితాలనయ్యా, పైకి ఒకటి లోపలికి ఒకటయ్యా, పైన పరిశుద్ధం లోపల కుశుద్ధం అయ్యా, ఎన్నాకయ్యా ఇది? నో, దీన్ని పులుస్తా పెట్టేస్తానయ్యా. ఇక నుండి ఈ లెంట్లో పరిశుద్ధంగా నేను జీవిస్తానయ్యా. ఇక నుండి ఓ లెట్ us begin న్యూ బిగినింగ్. సో న్యూ బిగినింగ్ ప్రారంభించగలిగితే ఎలాంటి నిలువజాలనంత ప్రాణాంతకమైనటువంటి అనుభవాలు ఎదురైనప్పటికీ విశ్వాసంతో మనం చేసేటువంటి క్రియల ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలను నీవు చూడడానికి దేవుడు నిన్ను సాక్ష్యార్థంగా వాడుకొనబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన సందేశం కొరకై వందనాలు, మీరు ఇచ్చిన వాక్కు కొరకై స్తోత్రాలు. కొద్దిసేపు నన్ను వాడుకున్నారు, స్తోత్రాలు. విన్న వాక్యమును బిడ్డల హృదయాల్లో ముద్రించమని సహాయం చేయమని, లెంట్ డేస్లో ప్రథమ దినమున మీరు ఇచ్చిన హెచ్చరిక, ఈ కాల్ కొరకే వందనాలు. ఆనాడు కాకులకి ఇచ్చారు ఆ యొక్క కాల్, లోబడ్డాయి. విధవరాలకి ఇచ్చారు, లోబడింది. ప్రభువా, మీరు కూడా వెళ్తారా అంటే ఈ లోకానికి వచ్చి అందరి చేత తృణీకరించబడినప్పటికీ లోబడ్డారు. శిష్యులకు కూడా చెప్పారు, ప్రభువా, చాలా మంది మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకటి మా పరిస్థితి ఆయన, మేము విడిచిపెట్టి వెళ్లకుండా మేము మిమ్మల్ని వెంబడించే వండరముగా ఉండగలిగే కృపద ఇచ్చేమని ఈ లెంట్ డేస్లో ప్రతిరోజు జరిగినటువంటి కూడికల ద్వారా నీ అడుగుజాడల్లో మాదిరిగా మేము జీవిస్తూ దేవా రూపాంతరపు అనుభవాన్ని పొందుకొనగలుగుటకు నీ కృపద ఇచ్చేమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామను బట్టి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.